సాఫ్ట్వేర్ జాబ్ కంటే కోర్ జాబ్స్ బెటర్. ఎస్, ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కోర్ జాబ్స్ అంటే మెకానికల్, సివిల్, త్రిబుల్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. మెకానికల్ ఒక స్టూడెంట్ నా దగ్గర వచ్చి మెకానికల్ లో వర్క్ చేస్తున్నాడు. ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది, ఒక 7 lakhs ప్యాకేజ్ వస్తుంది. అండ్ వెరీ గుడ్ కంపెనీ దట్ వాస్. అండ్ టాప్ కంపెనీ, టాప్ ఎంఎన్సీ కంపెనీలోనే పనిచేస్తుండు. 7 lakhs ఆన్ సైట్ జర్మనీ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ అని వస్తున్నాయి. అయితే పరిస్థితి ఏంటి అంటే 7 lakhs చాలా తక్కువ ప్యాకేజ్ అయిపోయింది. సాఫ్ట్వేర్లో అయితే ఎక్కువ ప్యాకేజీలు వచ్చేస్తాయి. సో సొసైటీ నన్ను ప్రెజరైజ్ చేస్తుంది. సొసైటీలో చాలా మంది ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఉండొచ్చు మేబీ. సొసైటీ నన్ను చాలా ప్రెజరైజ్ చేస్తుంది. సో దట్ వాళ్ళు చూడు యుఎస్ లో లక్షల లక్షలు, కోట్లు కోట్లు సంపాదిస్తా ఉన్నారు, వీళ్ళు చూడు సాఫ్ట్వేర్ లో లక్షల లక్షలు సంపాదిస్తా ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళు మంచి విల్లా కొనుక్కున్నారు, లేకపోతే మంచి అపార్ట్మెంట్ సిటీలో, అపార్ట్మెంట్ ఇంటర్ సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, పెద్ద కారు కొన్నారు, బెంజ్ బిఎండబ్ల్యూ కారు కొన్నారు. సరే, బెంజ్ బిఎండబ్ల్యూ కారు కొనకపోయినా మంచి కారు కొనుక్కున్నారు, ఒక 30-40 లక్షలు కారు కొనుక్కున్నారు, మంచి రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు చూస్తే ఏందిరా అంటే 7 లక్షల ప్యాకేజ్, 8 లక్షల ప్యాకేజ్ ఏం పనికి వస్తారా? 50-60 వేలు, 70 వేలు దేనికి పనికి వస్తాయి నీకు? ఎందుకని నువ్వు బెటర్ గా సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవ్వాలి అనే ఆలోచన ఎందుకు నీకు రావట్లేదు? ట్రై చేయొచ్చు కదా. ఎందుకు ఈ జాబులు? నీకు ఇట్లయితే పిల్లని ఎవరు ఇస్తారు? సో ఇలాంటి డిస్కషన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇఫ్ యూ సొసైటీ ప్రెజరైజ్ చేసింది అని సాఫ్ట్వేర్ రావడం కరెక్ట్. ఎందుకు సొసైటీ ప్రెజరైజ్ చేసి నువ్వు సాఫ్ట్వేర్ రావడం ఎందుకు కరెక్ట్ కాదంటే, సొసైటీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ కోర్ జాబ్స్ ఎలా ఉంటాయంటే, గ్రోత్ రేట్ అనేది ర్యాపిడ్ గ్రోత్ రేట్ ఉండకపోవచ్చు, బట్ కొంత సెక్యూరిటీ, కొంత సేఫ్టీ, నీ జాబ్ సేఫ్టీ అనేది కోర్ జాబ్స్ లో ఉంటుంది. నీకు ఏజ్ పెరిగే కొద్దీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నీ ప్రిఫరెన్స్ తగ్గిపోతుంది, నీకు వచ్చే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఎట్ ద సేమ్ టైం కోర్ జాబ్స్ లో ఏజ్ పెరిగే కొద్దీ నీకు ప్రిఫరెన్స్ పెరుగుతుంది, నీకున్న ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నీ జాబ్ ప్రిఫరెన్స్ కానివ్వండి, నీకు వచ్చే రెస్పెక్ట్ కానివ్వండి. బట్ గ్రోత్ రేట్ ఈస్ వెరీ స్లో. బట్ ఇట్స్ ఓకే టు హ్యావ్ లెస్ శాలరీ విత్ జాబ్ సేఫ్టీ. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మనం ఎప్పుడు చూసిన పొద్దున్న లేసిన కాడి నుంచి నేను సాఫ్ట్వేర్ గురించి చెప్తా ఉంటాను, సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఉంటాను. బట్ వై ఐఎమ్ ఎంకరేజింగ్ కోర్ జాబ్స్ అంటే, నిజంగా ఇంట్రెస్ట్ ఉండి, ఇంట్రెస్ట్ బేస్డ్ వచ్చి నేను రిస్క్ నేను నాకు ఇది నచ్చట్లేదు, సో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంకా మంచి లైఫ్ కావాలి అనుకోవడం వేరు. బట్ ఈ ప్రాసెస్ అంటే సొసైటీ ప్రెజరైజ్ చేస్తుందని చెప్పి కోర్ జాబ్స్ వదిలేసేసి నేను సాఫ్ట్వేర్ జాబ్ వస్తాను అంటే కరెక్ట్ కాదు. కొంతమంది అయితే ఏకంగా గవర్నమెంట్ జాబ్ వదిలేసి వస్తా అని చెప్పి నా దగ్గర కౌన్సిలింగ్స్. సో టాప్ మంచి మంచి జాబులు చేసేది మనం గ్రామ సచివాలయం కాదు, కానీ ఇంకా మంచి జాబులు చేసేవాళ్ళు చాలా మంది వచ్చారు. కానిస్టేబుల్ చేసేవాళ్ళు, కానిస్టేబుల్ జాబ్ చేసేవాళ్ళు వచ్చారు. సో నేను అందుకని ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, సాఫ్ట్వేర్ వద్దు, కోర్ జాబ్స్ వద్దు. కోర్ జాబ్స్ కూడా చెయ్యండి, సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ఆలోచన చేయండి. నాకు పిల్లని ఇయ్యరు, తక్కువ ప్యాకేజ్ ఉంటే, నాకు తక్కువ ప్యాకేజ్ ఉంటే ఇంకొక 7 లక్షలు, 10,000 సంపాదించాడు బతకలేడా? నీకు 7 లక్షల ప్యాకేజ్ ఉంటే దాని దగ్గర సంబంధం చూసుకొని పెళ్లి చేసుకో. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అంటే నువ్వు 7 లక్షల ప్యాకేజ్ పెట్టుకొని నాకు 2 కోట్లు 3 కోట్లు నాకు నాకు ఆస్తి తీసుకొచ్చే అమ్మాయి కావాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీ ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ హై ఉంటాయి మళ్ళీ. సో ఆలోచించండి ఈ విషయాన్ని. నేను ఇది మీకు చెప్పాలనుకున్నాను. సాఫ్ట్వేర్ జాబులే కాదు, కోర్ జాబులు కూడా చేయాలి, చేయండి. ఓకే, థ్యాంక్ యూ.